నో చెప్పడం నేర్చుకో. నువ్వు నో చెప్పడం వల్ల ఒక రిలేషన్ బాగుపడుతుందంటే నమ్ముతావా? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ లవ్, ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్రెండ్షిప్. నీ బెస్ట్ ఫ్రెండ్ నీ దగ్గరికి వచ్చి ఒక 10,000 ఇవ్వగలవా, ఎండ్ ఆఫ్ ది మంత్ నీకు రిటర్న్ బ్యాక్ చేస్తా అంటే, నువ్వేమో నాకు ఈ ఎండ్ ఆఫ్ ది మంత్ ఎగ్జామ్ ఫీజు కట్టుకోవాలి, నువ్వు ఎండ్ ఆఫ్ ది మంత్ కి ఆ డబ్బులు ఇవ్వగలంటే చెప్పు, నేను నీకు మనీ ఇస్తా అంటే నువ్వు నో చెప్పకుండా వాడికి ఎస్ చెప్పి మనీ ఇచ్చావు. ఎండ్ ఆఫ్ ది మంత్ నీ కాల్స్ ఆన్సర్ చేయట్లా, వాడు నీకు దొరకట్లా, నీ కాల్స్ పికప్ చేయట్లే, పక్కనేమో ఎగ్జామ్ డేట్ దగ్గర పడిపోతుంది, ఇంకో పక్కనేమో నాన్నేమో కొంచెం మనీ అడిగాడు. సో నీకు ఇన్ని మెంటల్ టెన్షన్స్. ఆ ఒక్క రోజు నువ్వు నో చెప్పుంటే నీ ఫ్రెండ్కి ఈ రోజు ఇన్ని మెంటల్ టెన్షన్స్ నువ్వు పడేవాడివి కాదు. ఆ ఒక్క రోజు నువ్వు నో చెప్పుంటే మహా అయితే నీ ఫ్రెండ్ 3 to 4 days నీతో మాట్లాడడం మానేసేవాడు. బట్ యూ హ్యావ్ టు రిగ్రెట్ నౌ. నువ్వు రిగ్రెట్ అవుతున్నావు ఇప్పుడు, ఎందుకు ఆ రోజు మనీ ఇచ్చానని. ఇప్పుడు ఒక రిలేషన్ పోయింది, నీకు నీ ఫ్రెండ్కు ఉన్న బాండ్ పోయింది, ఇప్పుడు వాడు నీకు శత్రువు, వాడికి నువ్వు శత్రువు కదా. ఆ ఒక్క రోజు నువ్వు చెప్పుంటే ఈ రోజు ఇంత జరిగేదా? కాదేమో. సో వాట్ ఐఎమ్ సేయింగ్ దిస్, లెర్న్ సే టు నో. ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే.